ఏంటమ్మా ఇప్పుడు లేసావు ఇంత లేట్గా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేట్గా లేసిన గుడ్ మార్నింగ్. మార్నింగ్ గాయ్స్. సో ఈరోజు నేను నా DIML చేయబోతున్నాను, డే ఇన్ మై లైఫ్. అండ్ ఏం చేయబోతున్నానో నాకు కూడా తెలీదు. ఫస్ట్ థింగ్, పొద్దున్న లేవగానే నేను చేసే పని లెమన్ వాటర్ విత్ హనీ తాగడం. సో అదే చేద్దాము. అండ్ మై హనీ ఇస్ ప్యూర్ హనీ. యాక్చువల్లీ పొద్దున్న లేవగానే ఇలా హనీ లెమన్ కలిపిన హాట్ వాటర్ తాగాలంట. లెమన్ ఫ్రిడ్జ్లో ఉంది. యాక్చువల్లీ మేము బద్దకస్తున్నాం కాబట్టి మాకు కొంచెం ఈజీగా పని అయిపోవడానికి మేము లెమన్ ఆల్రెడీ ఇలా జ్యూస్ కలిపి పెట్టేసుకుంటాం. ఇందులో కొంచెం అడి మీరు కూడా వీలైతే పొద్దున్న లేవగానే, లేట్ లేచినా పర్లేదు, లేవగానే ఇలా వామ్ వాటర్లో హనీ అండ్ లెమన్ మిక్స్ చేసి తాగితే హెల్త్కి చాలా మంచిది. సో లెమన్ వాటర్ అయిపోయిన తర్వాత ఒక 10 minutes బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత మా ఎక్సర్సైజ్ సెషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. రోజు మేము ఇట్లా క్రేజీగా చేస్తుంటాం. రోజు సేమ్ జుంబా పెడతావమ్మా? సేమ్ జుంబా అయితే అలవాటు అవుతుంది అని అవే స్టెప్లు అయితే వస్తాయి. కొత్త కొత్త స్టెప్లు చేయడం మన వల్ల కాదు. వీడికి వేరే పెడతా, వీడికి కిడ్స్ జుంబా పెడతా, నాకేమో ఇలా అడెడ్ జుంబా. మంచి డాన్స్ ఉంటుంది ఇందులో. డాన్స్ నెంబర్స్ అంటే చాలా ఇష్టం నాకు, అందుకే పెట్టుకుంటాను. సో యాక్చువల్లీ ఈవినింగ్ అయితే పైకి జిమ్కి వెళ్తాము. మార్నింగ్ బయట జిమ్కి వెళ్ళే బద్దకం కాబట్టి మేము లేట్గా లేస్తాం కాబట్టి ఇంట్లోనే చేసుకుంటాము. ఇట్లా అయిపోయింది మా పొజిషన్, చచ్చిపోయాం మేము. సో ఇప్పుడు తప్పదు, ఫ్రెష్ అవ్వాలి. అప్పటి నుంచి బతికిస్తున్నా. బట్ ఇక కొంచెం జుంబా చేస్తే ఏమంటే మార్నింగ్ అంతా యాక్టివ్నెస్ వస్తుంది అనమాట. యాక్టివ్నెస్తో మిగతా పనులన్నీ చేసుకోబుద్ది అవుద్ది. అండ్ మొహం కడుక్కోవాలి కదా ఫైనల్గా లేచిన తర్వాత. అండ్ యు నో వాట్, ఐ ఫౌండ్ సంథింగ్ క్రేజీ. బిగ్ బాస్ చూస్తున్నారా మీరంతా? నేనైతే క్రేజీ ఫ్యాన్ అయిపోయాను బిగ్ బాస్కి, ఎస్పెషలీ ఈ సీజన్. చాలా బాగా ఆడుతున్నారు కదా అందరూ. అండ్ యు నో వాట్, కమాన్, ఎస్, బిగ్ బాస్ చూసావు కదా మొన్న ప్రియాక విన్ అయినది, అజీవా బాక్స్. మొత్తం బిగ్ బాస్ చూసి ప్రియా విన్ అవ్వగానే ఈ బాక్స్ చూడగానే టెంప్ట్ అయిపోయి నేను కూడా తెప్పించేసా. ఎందుకంటే యూ ఆల్ నో దట్ ఐఎమ్ ఏ ఒజీవా ఫ్యాన్. ఏంట్రా ఇది గర్ల్స్ నా గర్ల్స్ థింగ్స్. సో ఆమె ఒజీవా ఫ్యాన్. ఒజీవావి నేను చాలా వాడాను, మీకు చూపించాను. అండ్ ఒజీవా ఇప్పుడు కాస్మెటిక్స్ కూడా వచ్చేసాయండి. వావ్, అది కూడా నాకు బిగ్ బాస్ చూస్తేనే అర్థమైంది. ఐ విల్ షో యూ వాట్స్ ఇన్సైడ్ అనేది. ఎస్, బాగుంది కదా క్యూట్గా బాక్స్ కూడా. అండ్ ఇట్ హ్యాస్ కార్డ్ ఆఫ్ ఇట్. అండ్ ఇందులో కొలాజన్ పౌడర్ ఉంది, యూనో మంచి టంబ్లర్ ఉంది. అండ్ దీంట్లో ఫేస్ వాష్, వావ్, అండ్ ఫేస్ సీరం. యాక్చువల్లీ ఇదిగోండి, ఇది హెయిర్ ఆయిల్ కూడా ఉంది. అండ్ ఇది ఫేస్ వాష్, ఇది ఫేస్ సీరం. ఇప్పుడు నేను ఈ ఫేస్ వాష్ని వాడి మొహం కడుక్కోబోతున్నా, తర్వాత సీరం అప్లై చేసుకోబోతున్నా. ఇది మీకు కూడా చూపించబోతున్నా. కమ్ ఆన్, లెట్స్ గెట్ స్టార్టెడ్. అజీవా ఇన్నర్ గ్లో స్కిన్ బ్రైట్నింగ్ ఫేస్ వాష్. అండ్ యూ నో వాట్, దిస్ ఇస్ క్లీన్ అండ్ ప్లాంట్ బేస్డ్. మీ అందరికీ తెలుసు కదా, అజీవా అంటే 100% కెమికల్ ఫ్రీ, ప్లాంట్ బేస్డ్ ఉంటుంది. అందుకే ఐ లవ్ అజీవా ప్రోడక్ట్స్. అండ్ ఇది వాడిన కొద్ది రోజుల్లోనే మనకి స్కిన్లో గ్లో విజిబుల్ ఉంటుందంట. వావ్, ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఐ వాంట్ దట్ గ్లో వెరీ బ్యాడ్లీ. అండ్ ఇది మన స్కిన్లోని pH లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది, మన స్కిన్ని రేడియంట్గా ఫ్రెష్గా ఫీల్ అయ్యేలా చేస్తుంది అనమాట. అదే దీని స్పెషాలిటీ. ఇందులో పియోనీ ఉంది, సాఫ్రాన్ ఉంది, టర్మరిక్ ఉంది, విటమిన్ సి ఉంది, విటమిన్ ఈ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట. ఇందులో ఉన్న పియోనీ మనకి ఉండే పిగ్మెంటేషన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది, రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇందులో ఉన్న సాఫ్రాన్ మనకు ఆల్రెడీ ఉన్న పిగ్మెంటేషన్ని లైట్ చేస్తుంది, తగ్గించేస్తుంది. అలాగే ఇందులో ఉన్న టర్మరిక్ ఆయిల్ మన స్కిన్ని బ్రైట్నెస్ పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఉన్న విటమిన్ ఈ, దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన స్కిన్ డ్యామేజ్ని రెడ్యూస్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది మన స్కిన్ని.
ఇంతకంటే ఏం కావాలి చెప్పండి, అందుకే ఐఎమ్ యూజింగ్ దిస్. సో మొత్తానికి మనకి ఆజివా ఇన్నర్ గ్లో ఫేస్ బ్రైట్నింగ్ ఫేస్ వాష్ వల్ల మన పిగ్మెంటేషన్ తగ్గుతుంది, మన స్కిన్ డ్యామేజ్ నుంచి మనని ప్రొటెక్ట్ చేస్తుంది, అలాగే మన స్కిన్ని కొద్ది రోజుల్లో గ్లో అయ్యేలా చేస్తుంది. ఎవరైనా మిమ్మల్ని చూస్తే అడగచ్చు, హే యువర్ స్కిన్ ఇస్ గ్లోయింగ్ రే హౌ అని, అప్పుడు మనము చూపించవచ్చు బికాస్ ఆఫ్ అజివా అని. ఇది మెలానిన్ ఫార్మేషన్ ని తగ్గిస్తుంది, స్కిన్ బ్యారియర్ ని రీస్టోర్ చేస్తుంది బై సపోర్టింగ్ ద గ్రోత్ ఆఫ్ న్యూ స్కిన్ సెల్స్ with Chinese skull calp and yuzu extract. Face wash అయిపోయింది and please pamper your skin every day. మీరు స్కిన్ని ఎంత ప్యాంపర్ చేస్తే మీ స్కిన్ మీకు అంత ఉపయోగపడుతుంది అనమాట, అన్ని కాంప్లిమెంట్స్ వస్తాయి. అండ్ ఎవ్రీ డే మార్నింగ్ లేవగానే ఫేస్ని ఫ్రెష్గా పెట్టుకోండి, మురికిగా పెట్టుకోకండి. కంపల్సరీ మీ ఫేవరెట్ ఫేస్ వాష్తో, ఇదైతే నా ఫేవరెట్, మీరు కూడా ట్రై చేయండి. అండ్ నాట్ ఓన్లీ దట్, మనం ఫేస్ని ప్యాంపర్ చేయాలి అంటే ఇలా కడిగేసి వదిలేకూడదు, దానికి కొంచెం ఏమైనా అప్లై చేయనమాట, తిండి తినిపించాలి. నేను తినిపిస్తున్నాను దేంతో అంటే అజివా ఇన్నర్ గ్లో ఫేస్ బ్రైట్నింగ్ ఫేస్ సీరమ్. బికాస్ దిస్ ఇస్ ఒజివా, ఇది కూడా ప్లాంట్ బేస్డ్, అంటే వావ్ కెమికల్ ఫ్రీ, ఏ కెమికల్స్ ఉండవు. సో ఏం అప్లై చేస్తున్నాము ఏమైపోద్ది అనే బాధే ఉండదు. పైగా ఇది వాడిన కొద్ది రోజులకే మనకి రిజల్ట్ కనిపిస్తుంది అండ్ మన స్కిన్ని ఈవెన్ టోన్ని చేస్తుంది అండ్ మన స్కిన్లో 3/4 ఆఫ్ రేడియన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. దీన్ని వాడిన 8 వారాలకే మనకి రిజల్ట్ క్లియర్గా కనిపిస్తుందంట. మన స్కిన్లో గ్లోని బాగా ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే మన స్కిన్ని బ్రైట్ చేస్తుంది, మన స్కిన్లో ఉన్న పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది, అలాగే ఆక్సిడేషన్ ని తగ్గిస్తుంది. గైస్, ఇది మెలానిన్ సింథసిస్ ని రెడ్యూస్ చేసి పిగ్మెంటేషన్ ని తగ్గించేలా చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ మార్ష్మెలో రూట్, రైస్ బ్రాన్ అండ్ లికోరిస్ రూట్ ఎక్స్ట్రాక్ట్. అలాగే ఇందులో ఉన్న ఆమ్లా ఎక్స్ట్రాక్ట్ మన యాంటీ ఆక్సిడేషన్ కి హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉన్న టర్మరిక్ ఆయిల్ మన స్కిన్ టోన్ ని బ్రైట్ చేస్తుంది. ఇందులో ఉన్న సాఫ్రాన్ ఆయిల్ మన పిగ్మెంటేషన్ ని రెడ్యూస్ చేస్తుంది. ఇది వేగన్, క్లినికలీ టెస్టెడ్, క్రువాలిటీ ఫ్రీ, సిలికాన్ ఫ్రీ అండ్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. వావ్, ఇది మనం 8 వారాలు వాడితే చాలంట మన ఫేస్లో గ్లో అండ్ మన చేంజెస్ ఇట్టే కనిపిస్తాయి అందరికీ అని ప్రామిస్ చేస్తున్నారు వీళ్ళు. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. అండ్ యు నో వన్ మోర్ గ్రేట్ థింగ్ అబౌట్ దిస్, వీళ్ళు ఏదైతే చూపిస్తున్నారో అది కనపడుతుంది, అదే వీళ్ళ గ్రేట్నెస్. ఎందుకంటే ఇది 100% క్లీన్ కాబట్టి, కెమికల్ ఫ్రీ కాబట్టి. అండ్ యు నో this is a powerful glow booster with a punch of vitamin C and antioxidants. And దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. సీరమ్ని చూసారు ఎంత బాగుందో, వావ్. జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ మన ఫేస్కి అప్లై చేసుకోవాలి, దీన్ని క్లీన్గా రిన్స్ చేసేయాలి, స్కిన్కి ఇది అబ్జర్వ్ అయ్యేదాకా చేసుకుంటే చాలు. అండ్ యు నో వాట్, ఇది నేను మార్నింగ్ అండ్ నైట్ 2 times వాడుతున్నాను, కొంచెం తొందరగా రిజల్ట్ రావాలని. మీకు కావాలంటే మీరు డేలో యూజ్ చేయలేనంటే మీరు నైట్ ఫేస్ వాష్ చేసుకొని ఇలా సీరం అప్లై చేసుకొని పడుకోండి, మార్నింగ్ లెగిసిన తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ చేసేసుకోండి. మీరు రెగ్యులర్గా ఏది వాడతారో అది వాడండి. అండ్ ఇది నార్మల్ స్కిన్ టు డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, ఏ స్కిన్ టోన్కైనా హ్యాపీగా వాడుకోవచ్చు. That's it. I'm done with my morning skincare routine. So, మీరు కూడా ఈ 2 ప్రోడక్ట్స్ కావాలి అని అనుకుంటే ఫేస్ వాష్ అండ్ సీరం ఫ్రమ్ ఒజివా, నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ని ఓపెన్ చేసుకొని మీరు కూడా కొనండి అండ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో నాకు కూడా చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఆకలి బాగా వేస్తుంది, లంచ్కి ఏమేమి ఉన్నాయో చెప్పండి. బ్రౌన్ రైస్, రసం, ఇది పచ్చడా, ఓకే, ఎగ్ ఎల్లో మిగిలిచ్చారు ఎవరు, కర్డ్, బీన్స్ కర్రీయా, ఓకే, అండ్ చికెన్ ఫ్రై. ఇవి నిన్నటివా మొన్నటివై ఉంటాయి, పాపడా సహా, ఓకే ఓకే, చికెన్. నౌ ఇట్స్ మై లంచ్ టైమ్ విత్ బీన్స్ కర్రీ, రోటి పచ్చడి, రసం అండ్ పాపడ్స్ అలాంగ్ విత్ మై బ్రౌన్ రైస్. దిస్ విల్ బీ మై రెగ్యులర్ లంచ్ అనమాట. మధ్యాహ్నం బ్రౌన్ రైస్ తింటాను నేను. అండ్ ఈరోజు మార్నింగ్ లేట్గా లేచాను కదా, అందుకే బ్రేక్ఫాస్ట్కే మా పనులు అయ్యే వరకు లంచ్ అయిపోయింది డైరెక్ట్గా. స్పెషల్ లంచా నీకు? ఆయన డైట్లో ఉన్నాడు, బాగుంది, చికెన్ తింటున్నాడు. అన్నం తినిపిస్తుంటే పక్కన పెట్టి పిజ్జా తింటున్నా మనిషి. ఇంకా నీకు అన్నం తినిపించాలా? 7 years వచ్చాయి, వేస్ట్ ఫెలో. హలో, 4 కాలేదు ఇంకా, 2:15. 2 hours late.
సో గైస్ ఇప్పుడే లంచ్ అయిపోయి మళ్ళీ మేము ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాము. ఈరోజు మా జిఐఎంఎల్లో ఈవినింగ్ షాపింగ్ చేయబోతున్నాము మా కొత్తింటి కోసం. సో వీ హర్డ్ దట్ హైటెక్స్లో ఎగ్జిబిషన్ పెట్టారని, ఫర్నిచర్ ఎగ్జిబిషన్. సో మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం, మీ అందరికీ కూడా చూపిస్తా. అబ్బా స్పీడ్ బ్రేకర్ యూటర్న్ చేయించాను ఎందుకంటే దిస్ ఇస్ మై ఫేవరెట్ స్పాట్. ఇక్కడ చాయ్ అద్భుతంగా ఉంటుంది, ఇక్కడ టీ చాలా బాగుంటుంది. ఇరానీ చాయ్ అంటారు కదా, అది చాలా స్పెషల్ అనమాట. అండ్ వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ హియర్. సమోసాలు అన్నీ, మా సమోసాలు అండ్ ఉస్మానియా బిస్కెట్స్ అలాంగ్ విత్ ద చాయ్. పాలు డికాషన్ సపరేట్ చేస్తారా? అంతేనా? నేను కలుపుతాను అనుకున్నా. మా చాయ్ వేడివేడి చాయ్ టేస్ట్ చాలా బాగుంటుంది. అవునా? లేదు. సో వి జస్ట్ ఎంటర్డ్ ద ఫర్నిచర్ ఫేర్ హైటెక్స్లో. అమ్మో ఇదిగో అక్కడ పార్కింగ్ ఉంటే ఇక్కడ వరకు నడవాలట, 5 కిలోమీటర్ ఉంది. ఆల్రెడీ అందరు వచ్చే టైంలో మేము లోపలికి వెళ్తున్నాము. చూడాలి. ఫర్నిచర్ ఫేర్ 70% ఆఫ్ అంట. లోపల చూద్దాం ఎంత బాగున్నాయో, ఎంత ఆఫర్లు ఉన్నాయో. ఇప్పుడే ఎంటర్ అయ్యాం అనమాట. దిస్ ఇస్ ది ఎంట్రన్స్. అండ్ ఇక్కడ 70% ఆఫ్ ఉన్నాయట. సోఫా సెషన్స్. అవునా? ఈ సోఫా చాలా బాగుంది. అండ్ యు నో వాట్, నేను వెయిట్ చేస్తున్నది ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి మా ఇంటికి కావాల్సినవి. అవే ఈ ఫౌంటైన్స్. ఇంకా క్యూట్గా ఉన్నాయి ఫౌంటైన్స్ అన్నీ కూడా. దిస్ ఇస్ రియల్లీ అమేజింగ్ కదా. దిస్ ఈజ్ ఆల్ సోఫా సెషన్. ఇవన్నీ కూడా మంచి ఇంపార్టెంట్ సోఫాస్ ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ డైనింగ్ టేబుల్స్. మార్బల్ డైనింగ్ టేబుల్ ఇక్కడ ఎంత ఉందో ప్రైస్ తింది. ఓ వావ్, ఇట్స్ డిజైనింగ్. 5,000 लास्ट पीस है ये 8,000 हिंदी यू नो हिंदी। हाँ 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 8,000 का पीस है आखिरी पीस। వాల్ మురల్స్ అండి, ఇవన్నీ ఎంత బాగున్నాయి చూడండి. రాజస్థాన్ నుంచి వచ్చాడట, కేవలం ఈ ఎగ్జిబిషన్ కోసం వచ్చాడట. ఇవన్నీ కూడా ప్రింట్స్ చాలా బాగున్నాయి. ఇవన్నీ వాల్ మురల్స్. వెరీ క్యూట్ వన్. అండ్ ఈవెన్ దిస్ కాలంలో ఆడుకునే వాళ్ళని చూసారా, ఇదిగోండి పచ్చీస్. అండ్ ఇది గేమ్ పేరు నేను ఏంటో మర్చిపోయాను, మీకు తెలిస్తే చెప్పండి. చింతపండు ఇత్తులతో ఆడుకునే వాళ్ళం, ఇలా 1 2 3 అని పెట్టేసి ఎవరు విన్ అవుతారు అనేది. అండ్ దే ఆర్ సో మెనీ లిటిల్ క్యూట్ డాల్స్ హియర్. దీస్ ఆల్ ఆర్ లైక్ బట్టలు. ఎగ్జిబిషన్ అని చెప్పా కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట, బట్టలు. అండ్ మనకు కావాల్సిన అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఓ మై గాడ్. అండ్ వాట్ ఈస్ దిస్? ఓ ఇవి కూడా ఇవేనా వడియాలు. ఊగుతా ఉన్నాడు దీంట్లో. నన్ను చూడండి ఎలా చెక్ చేస్తుందో. ఇది మనం ఎక్సర్సైజ్ చేసే అవసరం లేదట, అదే చేస్తుందట. మనం నిలబడితే చాలా. సీ వాట్ ఐ ఫౌండ్ మై డ్రీమ్ బెడ్. ఐ లవ్ దిస్ రౌండ్ బెడ్ అండ్ ఐ ఫౌండ్ ఇట్ హియర్. అయినా నేను కొనట్లేదు ఎందుకంటే దీన్ని పెట్టుకునే ప్లేస్ మా దగ్గర లేదు కాబట్టి. మా ఇంటి చూడండి ఇంత బిజీగా ఉన్నాడు. క్యూట్ పాట్స్. వావ్, ఏం పెయింటింగ్స్, ఒరిస్సా పెయింటింగ్స్ అంటాయి. దట్స్ సో క్యూట్. లైటింగ్ సెక్షన్స్. మోస్ట్ వాంటెడ్ థింగ్స్ మా షూటింగ్కి ఎప్పుడు కావాల్సినవి అనమాట. ఇవి ఎగ్జిబిషన్లో ఉన్నాయి కాబట్టి కొందాం అనుకున్నాను. రేట్ ఎక్కువ చెప్తున్నాడు. అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్. మా టెర్రస్ పైకి ఇది భలే ఉందనిపించింది మాకు. కడదాం అనుకున్నాము బట్ డైరెక్ట్గా ఇది పెట్టేస్తే అయిపోతుంది కదా అనిపించింది. ఎంత బాగున్నాయి చూడండి. అండ్ దిస్ ఇస్ విత్ సీటర్స్ అనమాట, 2 సైడ్. దాంట్లో ఇంకో మోడల్ అండి ఇది. వావ్, మన టెర్రస్ మీద పెట్టుకోవడానికి విత్ మెష్, విత్ టేబుల్, సీడ్స్ అన్నీ కలిపి అద్రిపోయాయి. భలే ఉంది సెటప్. సో క్యూట్, నాకు భలే నచ్చాయి ఉయ్యాలలు. సో క్యూట్ ఉయ్యాలలు. అండ్ ఈ డ్రమ్ చూసారా ఎంత బాగుందో. దిస్ ఇస్ యాక్చువల్లీ అ డ్రమ్. అండ్ అందులో చిన్నవి కావాలంటే చిన్నవి. రాళ్ళు చూసారా పైన టెర్రస్ మీద కూర్చునే సెటప్. ఇదంతా సో క్యూట్. ఐ లవ్డ్ ఎవ్రీథింగ్. అండ్ ఇది కూడా నాకు కావాలంటే. ఇవన్నీ లాన్ సెటప్. సో క్యూట్. ఈవెన్ దిస్ వన్. ఎంత బాగుంది ఇది.
అండ్ మనకి లాన్కి కూర్చునే సెట్ కావాలనుకుంటే ఇదిగోండి కూర్చునేది పైన లాన్కి టోటల్ బార్బిక్యూ సెటప్ ఫైనల్గా మా ఆయన దీన్ని సాధించారు, బుక్ కూడా చేసుకున్నాడు. అండ్ దీని ప్రైస్ ఎంతకు వచ్చింది, దీని ఇన్స్టలేషన్ అవన్నీ కూడా నా వ్లాగ్లో ఇన్స్టలేషన్ అప్పుడు చూపిస్తాను. ఇలాంటి రాజకోట కట్టుకొని ఇలాంటి సోఫా సెట్ కొనుక్కుంటాను నేను. మా సెంటర్ టేబుల్ అదిరిపోయింది అండ్ వెరీ చీప్, ఓన్లీ 3,75,000 అంట. బాగుంది కదా. అఫ్కోర్స్ ఈ ఒడియాలే బాగాలేవు, పక్కన పెట్టాలి. ఇక్కడ కొంచెం కళాత్మకమైన వస్తువులు ఉన్నాయి, దాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. లాస్ట్ సెషన్ ఆఫ్ దిస్ ఎగ్జిబిషన్ బట్ చాలా బాగుంది. $18,000 అంట, అది చాలా బాగుంది. అండ్ ఆ కార్నర్ ఉన్నది 7,500 అంట. సో మా ఆఫీస్లో ఒక క్యాఫెటేరియా ఏరియా పెడదాం అనుకుంటున్నాను. దానికి ఐ థింక్ దిస్ ఆర్ పర్ఫెక్ట్. నాకు బాగా నచ్చాయి చైర్స్. సో పెయింట్స్వి ఇండోర్ అండ్ అవుట్డోర్కి సెట్ అయ్యేవంట ఇవి. So wow, these are really beautiful. ये भी पेंटिंग से है? ये है इंडोर के लिए है ना। अच्छा ये इंडोर ये का जो है हाँ MDF बोर्ड पे कंपोजिट मार्बल विद फाइबर वर्क आता है। अच्छा अच्छा ओहो डिफरेंट चीज है, ये इंपोर्टेड पीसेस यूरोपियन डिजाइन रहता है। కుద్దుడైతే అదరికి इंडोर आउटडोर సో క్యూట్ కదా వీడు. कहीं पर भी रखिए, नो मेंटेनेंस वेयर ऑल वॉशेबल. బాల్కనీలో పైన మనం పెట్టుకోవచ్చు. ఇలా కావాలంటే ఆయన కొన్నవి, నేను కొన్నవి. మొత్తానికి ఒక 2 లక్షల దాకా షాపింగ్ చేసాం ఇవాళ మేము హైటెక్స్లో. అవి ఏంటి అనేది నా కొత్తింటి కోసమే చేశాను కాబట్టి కొత్తింటి టూర్ చేసినప్పుడు చూపిస్తా. ఫైనల్గా ఏమైనా తినిపిస్తున్నావా లేదా, మాకు ఏమైనా తినిపిస్తున్నావా లేదా? అబ్బా ఆఫ్టర్ షాపింగ్ మేము స్ట్రీట్ ఫుడ్ తినడానికి వచ్చాం. మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్. ఇక్కడ నుంచి అక్కడ దాకా అన్ని ఫుడ్సే ఉంటాయి అనమాట, రకరకాల స్ట్రీట్ ఫుడ్స్, టేస్టీ ఫుడ్స్ ఉంటాయి. మా ఆయన్ని టెంప్ట్ చేయగలనో లేదో చూస్తాను. అఫ్కోర్స్ నా కడుపు వాసన చూస్తే నిండేదే, చాలా చిన్న కడుపు, అసలు ఏం తినను. మై ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ కుల్ఫీ అంట. ఈ స్ట్రీట్లో ఏంటివి బోండాలు, బజ్జీలు. ఇంతమంది ఉన్నారు చూడండి తినేవాళ్ళు ఇక్కడ, మళ్ళాంటి అంతా. ఆహా చక్కని వాటర్. ఏ హియర్ ఇస్ మై ఫేవరెట్ చికెన్ మోమోస్. భయా एक प्लेट चिकन मोमोस. हाँ నెక్స్ట్ మై ఫేవరెట్ ఏమంటారు సోడా అనమాట. ఏమైనా తిన్న తర్వాత ఇక్కడ సోడా తాగడం అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేసి. ఇందులో సోడా వేసి తిప్పుతారు కదా, చాలా నచ్చుతుంది. మీరు కొంచెం కాస్ట్లీ కదా, అందుకే బిస్లరీ వాటర్ వేయించుకుంటున్నాం అనమాట. వాటర్ కొనుక్కున్నాం. ఏంటండి ఇవి? ఓ ఇది ఏమంటారు మర్చిపోయాను నేను. పొంగనాలు అండ్ వావ్ వేడివేడి చాయ్ కావాలన్నా ఉంది ఇక్కడ. అండ్ దోశ బండి. అండ్ వీటికి ఏమాత్రం సంబంధం లేని ఆడి షోరూమ్. ఇక్కడ తీసుకెళ్తావా ఆడి షోరూమ్కి? ఆడి షోరూమ్ తీసుకెళ్తావా? ఓ లేకపోతే కొనిపించేసేటడు కదా. చివరికి ఒక మలై కుల్ఫీతో ఎండ్ చేస్తున్నాను నా ఈ రోజుని. యాక్చువల్లీ ఐస్ క్రీమ్ బండి ఉంది, బట్ ఈ ఐస్ క్రీమ్ ఎప్పుడు దొరుకుతుంది కానీ ఇలాంటి మలై ఎప్పుడు దొరకదు. ఈ కుల్ఫీ చాలా ఇష్టం నాకు. ఎవరు కొంటే ఎవరు తింటున్నారు ఇక్కడ? ఇంత అన్యాయం తెలిసేది. అప్పటికి అడిగా కుల్ఫీ కావాలా అని. మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళే ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ మనం కొనుక్కున్నప్పుడు వద్దంటారు, తర్వాత మన సగం మాత్రం ఆలే తింటారు.